మీ నిర్ణయాలు ఆవేశపడి తీసుకున్నారో ఆలోచించి తీసుకున్నారో తెలుసుకోండి. నువ్వు కృష్ణవి కాదన్నమాట. కృష్ణలా మాస్క్ వేసుకున్న మరో వ్యక్తివా? కృష్ణ గారికి జరిగిన విషయాలన్నీ చెప్పాలి. కృష్ణవేణి ఆఖరి కోరిక ఏంటో కూడా చెప్పాలి. కృష్ణ గారు నన్ను నమ్మకపోయినా నిజాలన్నీ చెప్పాలి. శత్రువు గారికి ఈ విషయంలో నేను శత్రువునైనా సరే కృష్ణ గారు గౌతమి గారు కలవడం ముఖ్యం. కృష్ణవేణి ఆఖరి కోరిక తీర్చడం నా బాధ్యత. ఇంట్లో చెప్పొచ్చావా లేదా? చస్తావు. ఇప్పుడు నాకేమైనా జరుగుంటే, యాక్సిడెంట్ అయి నేను చనిపోయి ఉంటే శాలిని పరిస్థితి ఏమయ్యేది? అన్ని పిచ్చిగా ప్రాణంగా ప్రేమిస్తున్న అమాయకురాలు నాకేదైనా జరిగితే తట్టుకుంటుందా? చెల్లెలే పంచ ప్రాణాలుగా తనే లోకంగా బతికే శత్రు సార్. చెల్లెలికి ఏమైనా జరిగితే భరించగలరా? నన్ను ఎంతో ఆదుకున్న ఆ ఇద్దరిని నేను బాధపెట్టగలరా? దేవుడా, ఒకసారి తనకు కనిపించకుండా పోయినందుకే ఎన్నాళ్ళు పిచ్చిదైపోయింది. ఇప్పుడు నాకేదైనా జరిగితే తను ఏమవుతుందో, వాళ్ళందరూ ఏమవుతారో ఊహించడానికే భయం వేస్తుంది నాకు. నా వల్ల వాళ్లకు ఎవరికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి. స్వామి, నాకేదో భయంగా ఉంది. నేనేదైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించు. నా వినయ్కి మాత్రం ఏం జరగకూడదు. నువ్వే కాపాడాలి.
నమస్తే పంతులు గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కంగ్రాచులేషన్స్ అమ్మా. మొత్తానికి పెంపుడు కూతురువైనా నీ మొండి పట్టుదలతో సొంత కూతురిలా ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించుకోబోతున్నావు. పంతాలకి పట్టుదలకి సాక్షాత్తు మేరు మేడమే దిగొచ్చి నా కబురు పెట్టిందంటే నీకు నీ ప్రేమకే హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నీ వెడ్డింగ్ దగ్గర పడిందని చెప్తున్నానమ్మా. ఎవరు చెప్పారు? మీ అమ్మగారే నాకు ఫోన్ చేసి ఒక పెళ్లికి ముహూర్తం పెట్టాలన్నారు. అది నా పెళ్ళని చెప్పారా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? మీ ఇంట్లో పెళ్లి కాకుండా ఉందెవరు? నువ్వే కదా. నీకే పెళ్లి. మీ అక్కా చెల్లెళ్లకు కోరికలు వేరేనా? పెళ్లిళ్ళు మాత్రం ఒకే పద్ధతిలో జరుగుతున్నాయమ్మా. పెళ్లికి ముందు మీ అక్క టీవీలో వచ్చింది, ఇప్పుడు నువ్వేమో ప్రెస్ మీట్ లో కనిపించావు. ఏమైనా సెలబ్రిటీసే. నాకు పెళ్ళేంటి? మేడం ఫోన్ చేయడం ఏంటి? నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి. ఎలాగైతేనే మొత్తానికి మీ చిన్నమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు. మా చిన్నమ్మాయికి పెళ్ళేమిటండి? దానికి ఎప్పుడో పెళ్ళైపోయిందిగా. నాకన్నా శాలిని పెద్దది పంతులు గారు. నేనే చిన్నమ్మాయిని. అంటే అమ్మా, ఇప్పుడు పెళ్లి మీ పెంపుడు కూతురు నవీనమ్మ కాదా? అదసలు నా కూతురే కాదు. ఎవరికైనా అనాథల్ని పెంచుకుంటే పుణ్యం వస్తుంది. నేను పాపం మూటగట్టుకున్నాను. అయినా లేచిపోయిన దానికి నేనెందుకు పెళ్లి చేస్తాను పంతులు గారు? మిమ్మల్ని పిలిపించింది నా గౌరవాన్ని నిలబెట్టే నా బిడ్డల పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి. నా పెద్ద కూతురు శాలిని పెళ్లి, నా ఏకైక కుమారుడు శత్రు పెళ్లి ఒకేసారి ఒకే వేదికపై చేద్దాం అనుకుంటున్నాను. అందుకే పిలిపించాను మిమ్మల్ని. మాతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, మేము ఒప్పుకొని పెళ్లి చేస్తే ఎంత అంగరంగ వైభవంగా ఉంటుందో ఈ పెళ్లి ద్వారా కొంతమందికి తెలియాలి పంతులు గారు. ఈ పెళ్లిళ్ళను చూసి ఉప్పు తిన్న విశ్వాసం ఒంట్లో ఉన్న విషాన్ని కక్కించాలి. కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు మా కాళ్ల మీద పడాలి. అవును పంతులు గారు, 2 పెళ్లిళ్లకు కలిపి మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అమ్మా, మరి మీ కుమార్తె పెళ్లి కుమారుడి పెళ్లి అన్నారు. మీ కుమార్తె కాబోయే వరుడు, మీ కుమారుడు కాబోయే వధువెవరో చెప్పలేదు. తప్పకుండా చెప్తాను పంతులు గారు. ఇది అందరూ వినాల్సిందే, కొంతమందికి తప్పకుండా తెలియాల్సిందే. ఈ 2 పెళ్లిళ్ల వరకు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లా కనిపించినా కూడా నిజానికవి ప్రేమ పెళ్లిళ్ళు. మా అమ్మ మంచితనానికి, విశాల హృదయానికి ఈ పెళ్లిళ్ళు నిలువెత్తు నిదర్శనాలు. ఈ పెళ్లిళ్ళు చూసిన వారెవరూ మాకు సంకుచిత మనస్తత్వం ఉందనరు. మా కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీరు చెప్తుంటే తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందమ్మా. ఎవరమ్మా వరుడు, ఎవరా వధువు? నా పెద్ద కూతురు శాలిని వినయ్ అనే కుర్రాన్ని ప్రేమించింది. అతడు అనాథ, కానీ కొంతమంది అనాథల్లాగా స్వార్థపరుడు కాదు, చాలా మంచివాడు. అందుకే ఈ పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. ఇక మా అన్నయ్యకు కాబోయే భార్య మా వదిన కూడా అనాథే. తన గుణం చాలా మంచిది. అన్నయ్య తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆమె పేరు గౌతమి.
శాలిని వినయ్కి శత్రు గౌతమిలకి పెళ్లి. వధూవరులు వాళ్లేనండి. అర్థమైందా? ముహూర్తం పెట్టండి పంతులు గారు. ఏంటి విని ముహూర్తం అంటున్నారు? రారా రా శత్రు, రండి. కూర్చో. రామ్మ రా గౌతమి. కూర్చో. 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 నమస్తే. నీకు శుభవార్త శత్రు. ఏంటి పిన్ని? అన్నయ్య, శాలినికి వినయ్కి నీకు గౌతమికి త్వరలోనే పెళ్లి చేయాలని మమ్మీ పంతులు గారిని పిలిపించింది. ఇప్పుడు ఎంత తొందర వచ్చింది పిన్ని? మంచి పనులకు ఆలస్యం చేయకూడదు శత్రు. మొన్న శాలిని పెళ్లి గుళ్ళో తప్పిపోయి మంచిదైంది. అప్పుడు మేమెవరూ రాలేకపోయాం. ఇప్పుడు గ్రాండ్గా అందరి సమక్షంలో చేస్తాను. ముందు నీకు గౌతమికి పెళ్లి. వెంటనే మీరు కన్యాదాతలుగా మారి శాలిని వినయల పెళ్లి చెదురుగాని. ఒకే మండపంలో ఒకే వేదికపై ఈ 2 పెళ్లిళ్ళు జరిగిపోవాలి. మేం కళ్ళారా చూడాలి. అదే నా కోరిక. ఏ శత్రు, నీకేమన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. గౌతమి, నీకు కూడా ఏమన్నా అభ్యంతరం ఉంటే చెప్పమ్మా. నాకేం అభ్యంతరం లేదు. శుభం. అందరికీ అంగీకారం కాబట్టి ముహూర్తం చూడమంటారా అమ్మా? పెట్టేయండి పంతులు గారు. 2 ముహూర్తాలకి 10 నిమిషాల తేడా ఉండాలి. 10 రోజుల్లోపు 2 పెళ్లిళ్ళు జరిగిపోవాలి. మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, అద్భుతమైన ముహూర్తం దొరికింది. వచ్చే 14వ తేదీన రాత్రి 7:30 రేవతి నక్షత్రయుక్త మీనలగ్నమందు బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. ఆ రోజు వివాహం జరిపిన వారికి సుఖ సంతోషాలతో శుభప్రదమైన జీవితాన్ని గడుపుతారమ్మా. తేజ, తేజ, ఏంటి నవీన? కింది చాలా ఘోరం జరిగిపోతుంది. ఏమైంది నవీన? శాలినికి ఇంద్రకి పెళ్ళట. అదే మండపంలో అదే వేదికపై శత్రుకి గౌతమికి పెళ్ళట. శత్రువుకి గౌతమికి పెళ్ళా? అందరూ కలిసి పంతుల్ని పిలిచి ముహూర్తం ఫిక్స్ చేశారు. నాకేం చేయాలో తెలియక వచ్చేసాను. ఈ పెళ్లికి గౌతమి ఒప్పుకుందా? తను అక్కడే ఉందా? ఉంది. శత్రుతో పెళ్లికి తనకే అభ్యంతరం లేదు అని చెప్పింది. మనం ఎలాగైనా ఈ పెళ్లి నాపాలి తేజ. కృష్ణ బావకు అన్యాయం జరగకుండా చూడాలి. ముందు కృష్ణకి ఈ విషయం చెప్పాలి. బావ ఇంట్లో లేడు. ఫోన్ చేద్దాం. హా. వీడేంటి ఈ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు? అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు. ఇందాకే వెళ్ళాడు. వీడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? అంతా కలిసి కృష్ణ బాబుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. చాలా ప్లాండ్ గా గౌతమిని అటువైపుకి తిప్పుకున్నారు. బావ ఏం చెప్పినా మనం ఏం చెప్పినా గౌతమి నమ్మడం లేదు. వాళ్ళని గుడ్డిగా నమ్ముతోంది. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు తేజ. ఈ పెళ్లి జరిగితే గౌతమి దూరం అయితే కృష్ణ తట్టుకోలేడు నవీన. బ్రతకలేడు, చచ్చిపోతాడు. ఏం చేద్దాం? మనల్ని బ్రతికించి వాడు చచ్చిపోతున్నాడు. ఒక పని చేద్దామా తేజ? నేను చెప్పిన దానికి నువ్వు రెడీగా ఉండాలి.
ధైర్యంగా ఉండాలి. కృష్ణ గౌతమ్ని కలపడానికి నేను దేనికైనా రెడీ. ఏంటో చెప్పు. అన్నయ్య, అన్నయ్య, చిన్ని, అన్నయ్య, ఏంటి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు గుడ్ న్యూస్ చెప్దామని రమ్మని చెప్పాను. ఈ న్యూస్ నేనే మన ఇంటికి వచ్చి నీకు చెప్పొచ్చు, కానీ ఆ ఆనందాన్ని ఇక్కడ అందరితో షేర్ చేసుకోవాలని పిలిపించానమ్మా. ఏంటన్నయ్య అంత హ్యాపీ న్యూస్? గౌతమి నా వదిన కాబోతుందనే కదా, అంతే కదా? అంతే కదమ్మా, త్వరలోనే నీకు వినయ్కి నాకు గౌతమికి పెళ్లి చేయాలని పిన్ని నిర్ణయించింది. పంతుల్ని పిలిచి ముహూర్తం కూడా ఖరారు చేసేసింది. ఒకే మండపంలో ఒకే వేదికపై నీకు వినయ్కి నాకు గౌతమికి పెళ్లి. చాలా హ్యాపీగా ఉంది కదూ? చాలా చాలా హ్యాపీగా ఉందన్నయ్య. మన అమ్మే బతుకుంటే ఇలానే చేసేదేమో. పిన్ని రూపంలో మన అమ్మే చేయిస్తుంది. అవును చిన్ని, అమ్మే చేయిస్తోంది. అన్నయ్య, ఏంటమ్మా? ఇక్కడ అందరూ ఉన్నారు కానీ వినయ్ లేడు కదన్నయ్య. తానేదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడమ్మా, వచ్చేస్తాడు. నేను ఫోన్ చేయనా? నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాకేదో భయంగా ఉందన్నయ్య. ఎందుకురా భయం? ఏదో సిగ్నల్స్ లేని చోట ఉండుంటాడు, వచ్చేస్తాడమ్మా. పొద్దున పూజ చేస్తుంటే కుంకుమ పడిన చేజారు కింద పడిపోయి కుంకుమంతా ఒలికిపోయిందన్నయ్య. అప్పటి నుంచి కంగారుగా ఉంది. ఆ భరిణ పోతే 100 భరిణలు తెచ్చుకోవచ్చమ్మా, దానికి కంగారు ఎందుకు చెప్పు? ఈ మాత్రానికి చిన్నపిల్లల ఏడవాలా చెప్పు? అది కాదన్నయ్య. నీ ఉద్దేశం నాకు అర్థమైంది చిన్ని. అవన్నీ మూఢనమ్మకాలు. వినయ్కి ఏం కాదు. వినయ్ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడమ్మా? వినయ్పై ఏ దుష్టశక్తి నీడ కూడా పడదు. నేను హామీ ఇస్తున్నాను, మీ పెళ్లి జరుగుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. మనమంతా కలిసే ఉంటామమ్మా. దేవుడు ఎప్పటికీ మనల్ని విడదీయడమ్మా. ధైర్యంగా ఉండు చిన్ని. ఈ ఆనంద సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలి. ఇక్కడ అందరూ ఉన్నారు, వినయ్ కూడా ఇక్కడికే వచ్చేస్తాడు. సరేనా? నువ్వు వెళ్ళి పిన్న ఆశీర్వాదం తీసుకునిరా. అలాగే అన్నయ్య. ఏంటిలా దయచేశారు? శత్రు అన్నయ్యకు గౌతమికి పెళ్ళేంటి మేడం? ఏ వాళ్ళకేం తక్కువ? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. చూడ చక్కనైన జంట. గౌతమి కృష్ణ ప్రేమించుకున్నారు కదా ఆంటీ. ఏంటి? కృష్ణ బావకు గౌతమి అంటే ప్రాణం మేడం. అవునాంటీ, దయచేసి ఆ జంటను విడదీయకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఓ, మీరు మాత్రం నా కూతురు కాపురంలో నిప్పులు పోయొచ్చు. నా అల్లుణ్ణి కూతుర్ని విడదీసి వాళ్ళని విడాకుల దాకా తీసుకురావచ్చు. కానీ నేను మాత్రం మీ స్నేహితుడి ప్రేమను అంగీకరించాలి. అతడు ప్రేమించిన ప్రేయసినిచ్చి పెళ్లి చేయాలి. అంతేగా? అంత విశాల హృదయం నాకు లేదమ్మా. నేను మామూలు మనిషిని. నాకేది తోస్తే అది చేస్తాను. కానీ మీరు హీరోలు, హీరోయిన్లు, చరిత్ర సృష్టించే సెలబ్రిటీస్.
మీరు ఛాలెంజ్ చేస్తారు, గన్నుతో చంపుతామని బెదిరిస్తారు, చచ్చి బతుకుతారు. అంతెందుకు, ఒక చిన్న ఇంటర్వ్యూ టీవీలో పడేసి శత్రువు ఇంట్లోనే నిర్భయంగా తిరుగుతారు. మీకు నాకు పోలికే లేదు. మమ్మల్ని క్షమించండి మేడం. తెలియక చేసిన తప్పుల్ని దయచేసి మనసులో పెట్టుకోకండి మేడం. అవును మేడం, మాపై కోపంతో కృష్ణ గౌతముల జీవితాల్ని నాశనం చేయొద్దు మేడం. వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపండి మేడం, ప్లీజ్ మేడం. మేడం, ఆ జంటను విడదీయొద్దు మేడం. విషయం ఏంటో చెప్పండి. గౌతమ్ని పెళ్లి చేసుకోవద్దన్నయ్య. ఏ? ఓ మంచి మనిషికి తీరని ద్రోహం చేసిన వారవుతారు. ఎవరా మంచి మనిషి? కృష్ణ బావ.